హాయ్ ఆల్. శశికాంత్ సునందతో లైఫ్ పార్ట్నర్ మనతో ఉంటే ప్రపంచం మొత్తం మనతో ఉన్నట్టే అని అనగానే ఇక సునంద నమ్మకాన్ని నిలబెట్టుకోలేని మనిషితో జీవితం బాగుండదండి. అయినా సరే కొన్నిసార్లు క్షమించి వదిలేస్తాం, మీ విషయంలో క్షమించినట్టే అని చెప్పగానే ఇక శశికాంత్ సునంద వైపు అలానే చూస్తుంటాడు. కొన్నిసార్లు మనుషుల్ని వదిలేస్తాం, ఆనందిని వదిలేసినట్టు అని అనగానే ఇక ఆనంది ఒక్కసారిగా సుంద వైపు చూస్తూ ఉంటుంది. తప్పుల్ని వదిలేయాలా, మనుషుల్ని వదిలేయాలా మనమే నిర్ణయించుకోవాలి అని సునంద అనగానే ఇక ఆనంది తప్పు చేస్తే మీరన్నట్టే ఉంటుంది, కానీ అదే పొరపాటైతే పొరపాటే తప్పుగా మీకు అనిపిస్తే అప్పుడు ఎవరిని నిందించాలి, ఎవరిని నిలివేయాలి, ఎవరిని వదిలేయాలి అని అనగానే ఇక ఆదిత్య శశికాంత్ ఇద్దరు ఒక్కసారిగా ఆనంది వైపు చూస్తుంటారు. నిజాన్ని ప్రతిసారి నిరూపించుకునే అవకాశం రాదత్తయ్య గారు. ప్రేతాయుగంలో ఆడవారు అగ్ని పరీక్షతో తన నిజాయితీని నిరూపించుకునే వాళ్ళు అని అనగానే ఒక్కసారిగా ఆదిత్య ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను అలాంటి సాహసం చేసినా కూడా ఆ మంటల్లో కాలిపోయినా సరే దాన్ని కూడా మీరు చీటింగ్ అంటారు. నిజాయితీ విడిపించుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే మనసుంటే చాలు అని అనగానే ఇక సునంద కోపంగా నీ నుండి నాకు నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆదిత్య బయలుదేరదాం పద అని చెప్పి ఇక ఆదిత్య చేపట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. సునంద ఆదిత్యని అలానే కారు దగ్గరకు తీసుకెళ్తూ ఉంటే ఇక శశికాంత్ ఆనందితో థ్యాంక్స్ అమ్మా, నీ భర్తని నువ్వు మంచిగా చూసుకునేందుకు అని అనగానే ఇక సునంద అక్కడే ఆగిపోయి మీరు మాట మార్చుతారా లేదా నా మనసు మార్చుకోమంటారా అని అనగానే నేనేమైనా తప్పుగా మాట్లాడానా, ఆనంది మన కోడలు కాదు, మరి ఏ బంధం ఉందని ఆదిత్య గురించి ఆరాట పడింది, రాత్రంతా ఆదిత్యకి సేవలు చేసింది, ఏ బంధం ఉందని చెప్పు అని అనగానే మీరన్నది నిజమే, రాత్రంతా ఆదిత్యకి సేవలు చేసింది, నేను పడుకున్నా సరే ఆదిత్యని బాగా చూసుకుంది, దీనికి సమాజం ఏం పేరు పెడుతుందో నాకు తెలియదు, కానీ దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి కదా, పెడతాను ఉండండి అని చెప్పి ఇక కారులోంచి డబ్బులు తీస్తూ ఉంటుంది. ఇక డబ్బులు తీసి ఆనంది దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇక సునంద ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది చెప్పండి మేడం, ఈ డబ్బు ఉంచు అని అనగానే ఇక శశికాంత్ సునందతో సునంద అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే మీరు ఆగండి, ఎందుకు అరుస్తున్నారు, మీరు అన్నారు కదా ఈ సొసైటీ ఏం పేరు పెడుతుంది అన్నారు కదా, మనం ఎలా చూస్తే ఈ సొసైటీ కూడా అలానే చూస్తుంది, రాత్రంతా ఈ ఆనంది నా కొడుకుకి సేవలు చేసింది, షెల్టర్ ఇచ్చింది, డాక్టర్ని పిలిపించింది, అన్ని చేసింది, అందుకే అన్ని కలిపి ఒకేసారి పే చేస్తున్నాను, ఇది ఈ సర్వీస్ ఛార్జ్ తీసుకో ఆనంది, నీకు సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నాను అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. తీసుకో ఆనంది, ఇది నీ సర్వీస్ ఛార్జ్, తీసుకో అని చెప్పి ఇక తన చేతిలో పెడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా బాధతో అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఏడుస్తూ అలానే బాధతో చూస్తూ ఉంటుంది. ఈ డబ్బులు నేను తీసుకొని అంటావా, నాకు ఆత్మగౌరవం ఎక్కువ అంటావా, నేను ఎవరి నుంచైనా సరే ఊరికే ఏది తీసుకోను, నీ నుండి కూడా ఈ డబ్బు నువ్వు తీసుకోకపోతే నేను ఒప్పుకోను అని అనగానే ఇక ఈ డబ్బును నేను తీసుకోను అంటే అలా అంటే ఇద్దరం కలవడం ఇదే ఆఖరిసారి అవుతుంది అని అనగానే ఇక ఆనంది అలానే చూస్తుంటుంది. నేను కోడలుగా చూడడం లేదంటే ఇలా అయినా చూడాలి కదా, మా కొడుకు సేవలు చేసినందుకు ఇది నీ సర్వీస్ ఛార్జ్, నేను ఇది తీసుకోవాలి, ఆత్మాభిమానం నీకే కాదు నాకు ఉంది, ఫ్రీగా ఎందుకు నేను సూప్ తీసుకోవాలి, ఫ్రీగా ఎందుకు నేను ఇక్కడ ఉండాలి, ఫ్రీగా ఎందుకు నేను ఇక్కడ తినాలి, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ ఆనంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్ ఇదంతా చూసి కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదమ్మా, వాళ్ళు మారరు అని చెప్పి ఇక బాధతో అంటూ ఉంటాడు. శశికాంత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆనంది డబ్బును చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ జీవన మామయ్య గారు కూడా వెళ్ళిపోయారు.
ఇంకా రాలేదేంటి అని చెప్పి అనగానే ఇక చైతన్య మా వదిన అందరినీ మార్చేసిందేమో, వాళ్ళందరూ కలిసిపోయారేమో, నేను కూడా జీవన శ్రవంతిలో కలిసిపోతాను అని అనగానే అంత లేదమ్మా, అక్కడ నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదు. అది జరిగితే సరే, అది జరుగుతుందో లేదో వాళ్ళు వచ్చాకే చూద్దాం అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కారు అక్కడికి వస్తూ ఉంటుంది. కారు వచ్చింది అని జీవన్ అనగానే కారు వచ్చింది, కానీ అందులో అన్నయ్య ఉన్నాడో లేడో, అంటే బావగారు ఆనందితో ఉన్నారంటావా? అంతేమో ఉండుండొచ్చు. అత్తయ్య గారి గురించి నీకు తెలియదేమో, మా అత్తయ్య గారి గురించి మాకు బాగా తెలుసు అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉంటారు. ఆదిత్యను చూసి ఇక చైతన్య అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అనగానే ఇప్పుడు బాగానే ఉందిరా, ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అంటే ఇంకా వారం రోజులు ఉండి రమ్మంటావా అని సునంద అనగానే తగ్గాకే రావాలి కదా, తగ్గింది కాబట్టే వచ్చాడు, చూస్తుంటే అలా అనిపించడం లేదే, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తున్నాడే అని చైతన్య అనగానే నీరసం వాడి ఒంట్లో లేదు, మీ కంట్లో ఉంది, ఆనంది మేడం బాగానే ట్రీట్ చేసినట్టున్నారు అని అనగానే అందుకే సర్వీస్ ఛార్జ్ కూడా పే చేసి వచ్చాను అని చెప్పగానే ఇక జీవన ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఒకసారిగా చైతన్య షాక్ అయి అలానే చూస్తుంటాడు. ఇక కోపంగా చైతన్య ప్రేమకి సర్వీస్ ఛార్జ్ పే చేసినంత మాత్రాన అది ప్రేమ కాకుండా పోదు మామ్, నీలాంటి వాళ్ళే ఎప్పుడు ఊహాలోకంలో బతుకుతారు. ఇక చైతన్య నీలాంటి వాళ్ళు ఎప్పుడు నిజాలని చూడలేరు. ఇక సునంద అబద్ధాలలో బతికేవాడికి వాస్తవాలను చూసే జ్ఞానం ఉండదు, నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది మామ్ అని చైతన్య ఉండగానే ఇక సునంద కోపంగా చైతన్య అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎస్, నేను చైతన్యనే, అందుకే నిజాలే మాట్లాడతాను. మా వదిన దేవత, మా అన్నయ్య రాముడు, కాని ఇల్లు ఒక లంక, వీడికి మతిపోయినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సునంద కోపంగా అనగానే రాముడు సీతతో ఉంటేనే అయోధ్య, అలా కాకుండా ఎక్కడైనా ఉంటే అది లంకే అవుతుంది అని అనగానే ఇక శశికాంత్ చైతు నువ్వు లోపలికి వెళ్ళు అని అనగానే ఏంటి నాన్న, నువ్వు కూడా కలపాల్సిన పెద్ద మనిషివి విడగొట్టి తీసుకొచ్చావు కదా అని అంటుంటే ఇక ఆదిత్య చైతన్య నువ్వు లోపలికి వెళ్ళు అనగానే నేను లక్ష్మణుడు అన్నయ్య నీ మాటే వింటాను, కానీ ఒక్కటి మాత్రం నిజం, అందరూ గుర్తుపెట్టుకోండి, వదిన తొందరలోనే మన ఇంటికి రాబోతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక సునంద జీవన షాక్ ఇద్దరు అలానే చూస్తుంటారు. ఇక శశికాంత్ ఆదిత్య పదా లోపలికి వెళ్దాం అనగానే పర్వాలేదు నాన్న, నేను వెళ్తాను అని చెప్పి ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సునంద శశికాంత్తో నా కోసం మీరు చిన్న కొడుకు మీద కోపడ్డారు, కానీ వాడి అన్న మాటలు మీ మనసులో నుంచి వచ్చినవే కదా అని అనగానే ఇక శశికాంత్ మనసులు చదవడం అంటే డిగ్రీ చదివినంత సులువు కాదు సునంద, అందుకే చైతన్య గాడు నిజాలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మనందరికీ బుద్ధుంది, అందుకే నిజాలు ఒప్పుకోలేకపోతున్నాము. నా పెద్ద కోడలు నా పెద్ద కొడుక్కి సేవలు చేస్తే సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఒక నోటు కట్ట తీసి నా కోడల చేతిలో నువ్వు పెట్టావు చూడు, అప్పుడు ఒక మామగారిగా నేను అక్కడే చచ్చిపోయాను. చచ్చిపోయిన మనిషికి మనసు పనిచేయదు సునంద, మనిషే చచ్చిపోయాక దానికి మాటలు ఎక్కడివి, దానికి గొంతు ఎక్కడిది అని చెప్పి ఇక అనగానే ఇక సునంద అలానే చూస్తూ ఉంటుంది. సునంద నాకు ఒక చిన్న అనుమానం, భార్య ప్రేమని వెలకట్టినట్టే తండ్రి ప్రేమని వెళ్ళకట్టవు కదా అని అనగానే ఇక సునంద షోకై అలానే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి శశికాంత్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సునంద అలానే శశికాంత్ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక వెనుక నుంచి జీవన సునందను చూస్తూ ఉంటుంది. జీవన నేను ఎప్పుడైనా నీకు తప్పు చేసినట్టు అనిపించిందా అని జీవనతో అనగానే అవునత్తయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు, సరిదిద్దుకొని తప్పు చేశారు. ఏంటి జీవన? అవునత్తయ్య గారు, ఆనందిని ఇంట్లో గెంటేసి తప్పు చేశానా అని అనగానే కాదత్తయ్య గారు, మళ్ళీ ఆనందిని ఆఫీస్లోకి రానిచ్చి తప్పు చేశారు. పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తే నష్టపోతుందని ఆలోచించారు, కానీ బావగారికి నష్టం జరుగుతుందని మీరు ఆలోచించలేరు. ఇప్పుడు ఆనంది ఎలా రెచ్చిపోతుందో మీరే చూశారు కదా. మీరు ఇలానే ఉంటే ఆనంది బావగారి జీవితంతో ఆడుకుంటుంది. అందుకే మీరు ఒక పని చేయాలి,
ఏంటది అని సునంద అనగానే, బావగారిని ఆనందికి వీలైనంత దూరంగా పంపించాలి అంటే ఆనందిని దూరంగా ఎక్కడికైనా పంపించాలి అంటావు. కాదత్తయ్య గారు, రాష్ట్రాన్ని కాదు, ఏకంగా దేశాన్ని దాటి పంపించాలి. ఎక్కడికి పంపాలి అని అనగానే, నాకు కెనడాలో తెలిసిన మంచి ఫ్రెండ్ ఉంది. తనకి ఫ్యాషన్ డిజైనర్లో మంచి మంచి కోర్సులు తెలుసు. 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఈ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుంది. మీరు బావగారిని కెనడా పంపించారనుకోండి, ఫ్యాషన్ డిజైనర్ కోర్సులో బావగారు ఎక్స్పర్ట్ అవుతారు. అప్పుడు ఎవరి సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ వచ్చాకైనా సరే ఆనంది ఇక్కడే ఉంటుంది కదా అని సునంద అనగానే, ఆలోపు మనం ఆనందిని ఇక్కడ ఎందుకు ఉండనిస్తాం అత్తయ్య గారు? ఆలోపే మనం ఆనందిని పారిపోయేలా చేస్తాం కదా. మీరైతే ముందు బావగారిని కెనడా వెళ్ళేలా చూడండి. ఆనందిని ఆఫీసు నుంచి ఎలా పంపించాలో అది నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక సునంద ఆలోచిస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జీవన మనసులో, నువ్వు నా బుట్టలు పడ్డావట, ఇప్పుడు నేను అందరితో ఒక ఆట ఆడుకుంటాను. అమ్మ ఆనంది, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది శివు దగ్గర డబ్బులు పెట్టి, చూసావా స్వామి, మా అత్తయ్య గారు ఎలా చేసిందో. నేను నా భర్తని ఇంటికెళ్ళి తీసుకొచ్చాను. తనని బాగు చేసుకోవాలని కదా. తనకి ఆరోగ్యం మంచిగా లేదు అని చెప్పి నేను తనని చూసుకుంటే మా అత్తయ్య గారు దాన్ని వేరేలా అర్థం చేసుకుంది. నాకు డబ్బులు ఇచ్చింది. ఒక మనిషి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకుంటే మిగతాదంతా గట్లనే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే తప్పులాగే అనిపిస్తుంది. ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా నన్ను అలానే అనుకుంటున్నారు. నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి నువ్వు ఏం చేసినా తప్పు అనుకుంటున్నారు. నేను ఏ పని చేసినా దాంట్లో తప్పు పడుతున్నారు. ఉండని శివయ్య, ఈ పైసలు ఇక్కడనే ఉండని. ఏదో ఒక రోజు ఆ పైసలు తీసుకొచ్చి మా అత్త చేతిలోనే పెడతాను. ఆ ఛాన్స్ నాకు మళ్ళీ ఇవ్వు శివయ్య. ఎందుకంటే ఈ జిందగీలో ఎవరికి ఊరికి చెప్తే వినట్లేదు. సునంద గారు మా అత్తయ్య గారే, ఆదిత్య గారు నా భర్తే. వాళ్ళు ఏమైనా అంటే, వాళ్ళు బాధపడితే నేను ఏడుస్తాను. ఎందుకు ఏడవాలి? ఎందుకంటే నేను ఆ ఇంటి ఎందుకంటే నేను ఆ ఇంటి పెద్ద కొడలి స్థానంలో ఉన్నాను. నేను ఉంటేనే ఆ ఇల్లు మంచిగా ఉంటుంది. నేను లేకుంటే ఆ ఏదో ఒక కలిసి పనిచేసే జీవన ఇప్పుడు ఎక్కువ చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నేను మెట్టినింట్లో అడుగు పెట్టాలి. వాళ్ళు ఏమైనా అనుకోండి, కానీ నేను తొందరలోనే మెట్టినింటి అడుగు పెట్టేటట్టు చూడు శివయ్య. నేను నా భర్త ఆరోగ్యాన్ని మంచిగా చేసిన మళ్ళీ నేను నా భర్త మనసును కూడా మంచిగా చేస్తాను, మార్చేస్తాను. నేను ఒక ఆడదానిగా గెలుస్తాను, ఒక భార్యగా గెలుస్తాను, ఒక ఇంటి కోడలుగా గెలుస్తాను. కానీ నేను ఓడిపోను శివయ్య. నన్ను ఓడిపోయేటట్టు చూడకు శివయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటుంది గట్టిగా. ఇక ఆఫీస్లో జీవన దగ్గర మాట్లాడుకుంటుంటారు. ఏంటి అలా ఉన్నావని జీవన అనగానే, మనిద్దరం ఆదిత్యని ఆనందని విడదీయలేకపోతున్నాం కదా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అది వినగానే నువ్వు ఎగిరి గంతేస్తావు. ముందట నీ అలానే ఎగిరి గంతేసానా అని అనగానే, ఇది అలా కాదు, గుడ్ న్యూస్ ఇది. అసలు నిన్న ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? నేను చేసిన దానికి నీ జీవితం మారుతుంది తెలుసా అని అనగానే ఇక వెనుక నుంచి ఆనంది ఇదంతా వింటూ, జీవన, కేడీ గార్మెంట్స్ కి సంబంధించిన డిజైన్స్ నీకు అప్పచెప్పాను, ఆ వర్క్ నువ్వు చేసావా అని చెప్పి అనగానే ఇక జీవన, నన్ను చూస్తే నీకు వర్క్ తప్ప ఏమీ గుర్తుకురాదా? ఆఫీస్ లో వర్క్ చేయడానికి వస్తున్నాం, ఇంకేం గుర్తు రావాలి? అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నాను. నా పని నేను చూసుకుంటున్నావు, నువ్వు ఇంకా ఏదో అనుకుంటున్నావు. ఎవరేమనుకున్నా సరే ఆదిత్య గారు నా భర్త. ఏదో ఒక రోజు నా భర్త నా దగ్గరికి వస్తాడు, అది జరుగుతుంది అని అనగానే, నువ్వు అనవసరంగా కలలు కంటున్నావు అని జీవన అంటూ ఉంటే, నా కలలతో నీకేంటి ఇబ్బంది అని ఆనంది అనగానే, నాకు కాదు నీకే ఇబ్బంది. నువ్వు నీ భర్తని సాధించి చరిత్రలో వీరత్వాన్ని గెలవాలనుకుంటున్నావేమో. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడు మానేసుకో అని అనగానే, ఎందుకు? మా అత్తయ్య గారు ఉండగా నువ్వు అనుకున్నవేవి జరగవు, అందుకే చెప్తున్నాను. ఇదంతా ఎందుకు జరగదో తెలుసా? నువ్వు బావగారికి దగ్గరగా అవ్వాలంటే బావగారు నీ దగ్గరైనా ఉండాలి, నువ్వు బావగారి దగ్గరైనా ఉండాలి. ఆ రెండింటికి అవకాశం లేకుండా మా అత్తయ్య గారు ఒక మంచి ఐడియా చేశారు, ఒక మంచి ప్లాన్ వేశారు. ఏంటది? ఆనంది అనగానే, బావగారిని కెనడాకి పంపిస్తున్నారు. ఇక ఆ మాటకి ఒకసారి ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది.
వెళ్తే మళ్ళీ తిరిగి రారు, అక్కడే ఉంటారు. నువ్వు అనుకోవచ్చు ఈ కేడీ గార్మెంట్స్ సునంద పైపులు ఎవరు చూసుకుంటారని. నీకు తర్వాత అర్థమవుతుంది ఇవన్నీ ఎవరు చూసుకుంటారో. ఇవన్నీ నీకెవరు చెప్పారు అని ఆనంది అనగానే, నిన్ను ఆట పట్టించడానికి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నీ అంత అమాయకురాలు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను చెప్పేది నిజమే. ఇదంతా విన్న ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, మళ్ళీ జీవన అలో ఆగు, ఇక నీ జీవితంలో బావగారు లేనట్టే. ఆనంది ఉండాలని తను కూడా కోరుకోవట్లేదు అని చెప్పగానే ఇక అలేఖ్య ఆనంది ఇద్దరు అలానే చూస్తుంటారు. ఇక ఇదంతా విన్న అలేఖ్య నిజంగానే ఆదిత్య కన్నడ వెళ్ళిపోతున్నారా అనగానే వెళ్తున్నారు, కానీ ఆనంది దూరం అవడానికి, నీకు దూరం అవ్వడానికి కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది బాధతో లోపలికి వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది క్యాబిన్ లో. అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్యతో, ఒక మనిషికి దూరంగా ఉండాలంటే, ఒక మనిషికి దూరం కావాలంటే దేశాలు దాటిపోవాలా? నా వల్ల మీకు ఏమి ఇబ్బంది కలిగిందో చెప్పండి. నా సొంతం కుటుంబం గురించి ఆలోచించడం అది మీ దృష్టిలో తప్పైంది. ఏదో ఒక పొద్దు నా నిజాయితీ నేను ప్రూవ్ చేసుకుంటాను ఆదిత్య గారు. కానీ నేను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? మీరు పోతానంటే ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి? నాకేం సమజైతే లేదు అని అంటుంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బాధతో ఆదిత్య అలానే చూస్తుంటాడు. నచ్చితే లైక్ చేయండి.